మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని స్వాగతిస్తూ ఆదివారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ దగ్గర గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు తిరంగయాత్ర నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దేశభక్తి, ఐక్యత, సమైక్యతను ప్రజల్లో బలపరచాలనే లక్ష్యంతో తిరంగయాత్ర నిర్వహించినట్లు పేర్కొన్నారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. భారత్ మాతా కీ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. मार डालो साले को पाकिस्तान कुत्ते को, मार डालो साले को पाकिस्तान कुत्ते को, मार डालो साले को पाकिस्तान कुत्ते को. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం మారాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం మారాల్సిందే. मार डालो साले को पाकिस्तान कुत्ते को, मार डालो साले को पाकिस्तान कुत्ते को. जय जवान, जय किसान, जय जवान, जय किसान. పహల్గామ్లో చేసినటువంటి పాకిస్తాన్ దేశద్రోహులు చేసినటువంటి మారణకాండకి బలైన ప్రజలందరికీ, బలైన వారికి మరొక్కసారి ఇబ్రహీంపట్నం మండలం శాఖ తరపున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒక్కసారి గమనించాల్సింది ఉంది, భారతదేశంలో సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి కృషి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తూ ఉంది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశద్రోహ పాకిస్తాన్ పార్టీ దొంగన కొడుకులు మనను సూటిగా ఎదుర్కోలే దమ్ము లేక దొంగ దారిన వచ్చి యాత్రికులను మరియు మన భారత పౌరులను అమానుషంగా చంపివేసి ఈరోజు మనకు దేశంలో ఒక దిగ్భ్రాంతిని ఏర్పాటు చేసినటువంటి సమయంలో మోడీకి చెప్పు అనగానే ఆయన తీసుకొని దానికి దగ్గ ఒక్కసారి మన ఇండియన్ ఆర్మీ ఒక్కసారి కేవలం ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తేనే పాకిస్తాన్ ఇలా కనుమరుగయ్యే పరిస్థితి అయింది. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రయోగిస్తేనే మన ఇండియన్ ఆర్మీ ఒక్కసారి ప్రయోగిస్తేనే పాకిస్తాన్ పూర అట్టడుగులోకి వెళ్ళిపోయింది. ఇక మేము యుద్ధం చేస్తే, మోడీ ఆధ్వర్యంలో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి అందరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా యుద్ధం జరుగుతూ ఉంటే మన ఇండియన్ భారత పౌరులందరూ స్వచ్ఛంగా హ్యాపీగా నిద్రపోయారు. ఎందుకంత ధైర్యం? ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, మమ్మల్ని కాపాడుతాడు, మాకు ఆ ధైర్యం ఉందని ఏ ఒక్క భారత పౌరులుగా ఏ ఒక్కరు భయపడలేదు. ఇలా ఆ ధైర్యం ఇచ్చిందంటే మరొక్కసారి ప్రధానమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఈ గడ్డ మీద పుట్టినామంటే మనం ఒక రాముని అంశగా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ నాయకుడు ఉన్నన్ని రోజులు ఈ భారతదేశాన్ని టచ్ చేసే ఏ మొగాడు లేడని తెలియజేస్తా ఉన్నాను. అలాగే సింధూరం అనే పేరు తీసుకొని ఇలా భారత ఎవరైతే మనోళ్ళు ఆడవాళ్ళకు దూరమైందో ఆ ప్రక్రియని ఇలా సింధూరం అని అర్పించి, రక్తం అర్పించి కొడుకులను ఇలా మనకు దాన్ని వన్నే తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి ఇలా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఏదైతే కాశ్మీర్లోని పహల్గామ్ ప్రదేశంలో మన భారతీయ హిందూ యువకులని ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు వారి సింధూరాన్ని వారి భార్యల ఎదుటే చంపేసినటువంటి యువకులకి శాంతిగా, అదేవిధంగా ఆ మోడీకి చెప్పమన్న విషయం మీద మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరు తీసుకొని పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. యుద్ధాన్ని కేవలం 22 నిమిషాల్లోనే 22 పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని లేపేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులను మట్టిపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసి అక్కడ ఉన్నటువంటి సింధు జలాలని మళ్లించి
మన భారతదేశాన్ని సుశమలం చేస్తూ పాకిస్తాన్ను ఎండగొట్టే ప్రయత్నంలో మోడీ గారు ఉన్నారు. పాకిస్తాన్ మన కాళ్ళ బీరానికి వచ్చే పరిస్థితికే తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ త్రివిధ దళాలకి పూర్తి నమ్మకంతో భారతీయులందరూ నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వారికి మనోధైర్యాన్ని, వారికి మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ తిరంగా ర్యాలీలను తీసుకోవడం జరిగింది. దేశంలో భారతీయులంతా ఐక్యంగా ఉన్నారని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున మనమంతా ఒక్కటై పాకిస్తాన్ను లేకుండా, ప్రపంచంలో లేకుండా చేసే పరిస్థితి ఉంది. ఈరోజు మనము త్రివిధ దళాలు, అదేవిధంగా మోస్ట్ పవర్ఫుల్ మోడీ గారు ఉన్నారు. దాంతోపాటు మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఉన్నారు. దాంతోపాటు రక్షణ శాఖ మంత్రి మనకు ఎటువంటి ఆయుధాలు కావాలనో ప్రపంచంలో బెస్ట్ ఆయుధాలని మన సైన్యానికి సమకూరుస్తూ ఉన్నారు. రాఫేల్ యుద్ధ విమానాలు కావచ్చు, మరియు రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి S-400 డిఫెన్స్ సిస్టమే కావచ్చు. ఇవన్నీ మనకు భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత సైనిక ర్యాంకుల్లో మొదటి స్థానాల్లో ఉంచే పరిస్థితిలో ఉంది. కాబట్టి మోడీ ఉన్నంత వరకు, మన త్రివిధ దళాల ధైర్యాన్ని ఉన్నంత వరకు మన భారతదేశాన్ని ఎవరు టచ్ చేయలేరు కూడా. కాబట్టి మనమందరము వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా మీకు అండగా ఉంటాం, మీరు ఏది చేసినా కానీ మేమంతా మీకు అండగా ఉంటామని ఈ ఇబ్రహీంపట్నం మండలంలో ఈరోజు తిరంగా ర్యాలీ తీయడం జరిగింది. దాంతోపాటు మనం యుద్ధం అంటున్నాం. యుద్ధం ఇంకా ఆగలేదు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. చాలామంది అనుకుంటున్నారు కొన్ని అపోహలతో యుద్ధం ఆగిపోయిందేమో అని. కాదు, ఇప్పటికీ మన దేశం పైన ఒక ఉగ్రవాది జరిగితే దాన్ని యుద్ధంగా ప్రకటిస్తాం అని మోడీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు ఉగ్రదాడి జరిగే పరిస్థితి లేదు ఈ కాలం నుంచి. దాంతోపాటు చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే పరిస్థితి ఉండదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఉదాహరణ. రష్యా బలమైన సైనిక ఆయుధ సంపత్తి కలిగిన దేశం కావచ్చు, ఉక్రెయిన్ చిన్న దేశమే కావచ్చు. ఆ రెండింటిలో చూడండి, ఇంకా 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటూ ఉంది. కాబట్టి ఈ యుద్ధాన్ని మనము ఎప్పుడు అవసరం చేయాలో, ఎప్పుడు బంద్ చేయాలో మోడీ గారికి తెలుసు. మనం అన్ని అవసరాల మీదకి వెళ్ళి మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలా, ఎప్పుడు ఎండ్ చేయాలనేది మన భారతీయ నాయకులకు, మన సైన్యానికి, మన అధిపతులకు అందరికీ తెలుసు. కాబట్టి వారిపైన పూర్తి నమ్మకం ఉంచి మీకు భరోసాగా మేమంతా ర్యాలీగా చేస్తున్నామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.